హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా అండ్ ఇన్స్టెంట్గా అయిపోయే సొరకాయ దోశలు చూద్దాం. సొరకాయ గారెలు అయితే మనం ఎప్పుడూ తింటానే ఉంటాం కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా చేసిన వెంటనే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి చేస్తాము సొరకాయ గారెలు. అదే వర్షన్లో ఇప్పుడు సొరకాయ దోశలు చూద్దాం. ఇదిగోండి, నేను కప్పు బియ్యం నానబెట్టాను కదా 6 గంటలు. 6 గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. బియ్యం వేసుకోగానే దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చిని అయితే నేను యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది దోశల్లోకి. మీ టేస్ట్కి తగినట్లుగా మీ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి మీరు యాడ్ చేసుకోండి. ఇదిగోండి, పచ్చిమిర్చితో పాటు ఒక 4 ఇంచుల అల్లం కూడా యాడ్ చేశాను. ఇక్కడ సొరకాయ మన ఫామ్ హౌస్లోదే, చాలా అంటే చాలా బాగుంది. సొరకాయ అయితే అక్కడ తీసుకొచ్చాం మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇదిగోండి, ఒక చిన్న ముక్క కట్ చేశాను నేను. ఈ ముక్క కట్ చేశాను అంటే 1 కప్పు వరకు అప్రాక్సిమేట్గా 1 కప్పు బియ్యానికి 1 కప్పు సొరకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. మిగతాది పప్పుచారు పెడదామని చెప్పేసి నేను పక్కగా ఉంచాను. ఇదిగోండి, మధ్యలో ఇట్లా ఉంటుంది కదా సొరకాయకి, గింజలు కనుక ఎక్కువ ఉంటే కనుక ఆ పార్ట్ తీసేసేయండి. నేను తీసుకున్న సొరకాయ గింజలు లేవు కాబట్టి అది కూడా కట్ చేసేసి దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. అల్లం, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, బియ్యం 3 కలిపి వాటర్ వేసేసుకొని ఎంత ఫైన్గా అంటే అంత ఫైన్గా, చాలా మెత్తగా ఇలాగా మిక్సీ వేసేసుకోవాలి. ఎంత మెత్తగా మెదిగితే దోశలు అనేది మనం ఎటు తిప్పితే అటువైపు తిరిగిపోతూ ఉంటాయి, పల్చగా వస్తాయి పేపర్ దోశల్లాగా. ఇదిగోండి, ఒక బౌల్ తీసుకొని ప్రిపేర్ చేసేసుకున్న బ్యాటర్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సొరకాయ ముక్కలు కొంచెం జారుతూ ఉంటాయి కదా, మొత్తం అక్కడొక్క ముక్క అక్కడొక ముక్క తగులుతూ ఉంటుంది. అలా కాకుండా మెత్తగా వేసేసుకోండి మిక్సీ. ఇదిగోండి, నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం వాటర్ కలిపాను నేను, తొందరగా పిండి పులిస్తే బాగుంటుందని. ఇదిగోండి, ఇలా బాగా చాలా బాగుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేయండి. లేదనుకుంటే కనుక అట్లాగే ఉంచేసి అక్కి రొట్టి ఉంటుంది కదా అట్లా వస్తుంది, కొంచెం మందంగా ఉంటే. ఇక పలచగా కావటానికి నేనైతే వాటర్ ఎక్కువగానే వేశాను. పెనం మీద దోశలాగా స్ప్రెడ్ చేసేసేయండి. మనం యాడ్ చేసిన మసాలాకి తగినట్లుగా సన్నని ఉల్లిపాయ తరుగు, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ను కూడా ఇలా ఫైన్గా వేసేసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసేసుకుంటే ఎంతో టేస్టీగా 2 వైపులా కరకర ఎర్రగా కాలుతుంది. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇదే దోశని డైట్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. అది ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే, ఇక్కడ మనం బియ్యం నానబెట్టాం కదా, అక్కడ బియ్యం నానబెట్టే పని లేకుండా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సుజీ రవ్వ, ఆ సుజీ రవ్వ సొరకాయ ముక్కలు వేసి పట్టుకొని నెయ్యితో వేసుకుంటే డైట్కి కూడా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.